అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పేక మేడలు 3వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? మారటం కాదు, ఆ బాను ఇక లేదు. ఆ అతిశయాలు, ఆ గర్వాలు, ఆ పట్టుదలలు ఏమీ లేవు. పోనీ కొంత ఊరటగా ఉంటుంది. ఏదైనా సినిమాకి వెళ్దామా? బాను కొంతసేపు ఊరుకుని అంది. సినిమాలు చూడటం మానేశాను, 8 నెలలైంది. దీనికి ఏదో పూర్వకథ లేదు కదా? ఎందుకు అన్నట్టు చూశాను ఆశ్చర్యపడి. ఏమైంది బాను? అనటానికేం లేదనుకో. ఆ మధ్య ఏదో ఇంగ్లీష్ సినిమా వచ్చింది, చాలా గొప్పగా ఉందని చదివాను, వెళ్దామా అన్నాను. ఆయన నవ్వేస్తూ, నీ మొహం, ఇంగ్లీష్ సినిమా అంటే మజాక అనుకున్నావేమిటి? అర్థం చేసుకోవాలంటే మా వంటి వాళ్ళకే తాతలు దిగొస్తారు అన్నాడు. పోనీ నాకు అర్థం కాని చోట మీరు చెప్పకూడదా అన్నాను. ఇక బాగానే ఉంటుంది. నీలాంటి అమ్మమ్మని తీసుకెళ్ళి అక్కడ చెబుతూ కూర్చుంటే నాకు సిగ్గుచేటు. సిగ్గుతో నా తల వాలిపోయిందంటే నమ్ము. తర్వాత నేను ఏ సినిమాకి వెళ్ళలేదు. అంతకుముందు కూడా ఇద్దరం కలిసి వెళ్ళడం చాలా అరుదు. ఆయన ఎప్పుడూ స్నేహితులతోనే చూస్తూ ఉంటారు. నేనే బామ్మగారితోనో వెళ్ళాలి. అంత మాత్రానికి ఎందుకని మానేశాను. నీకు ఇంగ్లీష్ బాగానే వచ్చని బావకు తెలియదా? నాకు వచ్చింది తక్కువే అనుకో. అయినా ఆ సంగతి కూడా ఆయనకి తెలియదు. నా సంగతి తెలిస్తే ఆయనకి నిద్రే పట్టదు. ఎన్నడైనా ఇంగ్లీష్ ముక్క ఏదైనా నా మాటల్లో దొరికితే, అబ్బో, లండన్లో బుట్టి ఇండియాకు వచ్చినట్టే ఉంది, ఏ కాన్వెంట్లోనండి మీరు చదివింది అంటూ వెటకారాలు చేస్తారు. కొత్తలో నేను గ్రహించలేకపోయినా క్రమంగా వ్యంగ్యం అర్థం చేసుకున్నాను. ఆయన కళ్ళ ముందు ఎన్నడూ ఇంగ్లీష్ పుస్తకం చదవలేదు. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎన్నో ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలని, ఇంగ్లీష్ సినిమాలు చూడాలని, ఆ భాష అభివృద్ధి చేసుకోవాలని, అన్నిటికీ ఆయన ప్రోత్సాహం ఉంటుందని ఎంత అనుకున్నానో, ఎంత పిచ్చిదాన్నో ఇప్పుడు తెలుస్తోంది. ఆయన స్నేహితులు ఎవరైనా అప్పుడప్పుడు వస్తూ ఉంటారనుకో, ఏదో కబుర్లు వస్తాయి. వాటి మధ్య కలగజేసుకుని నా ఉద్దేశాలు ఏమైనా చెప్పాను అంటే భంగపడవలసిందే. ఎక్కువగా వాళ్ళంతా మాట్లాడుకునేది ఏమిటో తెలుసా? భగవంతుడు ఉన్నాడా లేడా? లేడు. ఎలా చెప్పగలవు? కంటికి కనిపించడం లేదు కాబట్టి. గాలి కనిపించకపోయినా శరీరానికి తగులుతోంది, వాసన ముక్కుకు తెలుస్తోంది. ఏ విధంగానూ అనుభవం లేని ఆ దేవుడికి లక్షలు లక్షలు తగలబెట్టడం ఎందుకు? ఇది వరుస. నిజమే, ఊళ్ళో మరో 4 క్లబ్బులు కట్టించకూడదో, సిగరెట్లు ఉచితంగా సరఫరా చేయకూడదో, ఉద్యోగాలు చేయకుండా జీతాలు ఇవ్వకూడదో, ఎప్పుడూ పేకాట ఆడుకుంటూ ఉండొచ్చు. ఇంకా విను, పిచ్చి గవర్నమెంట్ మంది. ఈ నెహ్రూ స్థాయి ఏ హిట్లర్ లాంటి వాడో వస్తే కానీ ఈ నెహ్రూ పోయి అని చెప్పుకుంటూ ఉంటారు. అవును, అలా వస్తే ఆ జల్సారాయిళ్ళ గతి తెలిసేది మరి. ఇంకా విను, పిచ్చి గవర్నమెంట్ మంది. ఈ నెహ్రూ పోయి ఏ హిట్లర్ లాంటి వాడో వస్తే కానీ అని చెప్పుకుంటారు. అవును, అలా వస్తే ఈ జల్సారాయిళ్ళ గతి తెలిసేది మరి. దేవుడి మీద నుంచి పురాణాల మీదకి మళ్ళుతుంది వాళ్ళ సంభాషణ. ఆ భారతం ఏంటయ్యా, మాట మాట్లాడితే శాపాలు, దీవెనలు, చెవుల్లోంచి పిల్లలు పుట్టటాలు, అంతా ఒట్టి బూటకం. ద్రౌపది మాత్రం అదృష్టవంతురాలయ్యా. అసలు కుంతి, ద్రౌపది పతివ్రతలు ఎలా అవుతారంటావు? ఆ రోజుల్లో ఎంతమంది మొగుళ్ళుంటే ఆడది అంత పతివ్రతయ్యా అని కేరింతలు. మనలాంటి వాళ్ళని చెవులు మూసుకోవడం తప్పితే గత్యంతరం లేదు. ఎంత తుచ్చమైన వ్యక్తులు ఉన్నారు. మన సంస్కృతిని ఇలా చులకన చేసి నవ్వుకుంటే వీళ్ళకు ఒరిగేదేమిటి? చాలాసార్లు సినిమాల గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళ సంభాషణ ఎంత అధ్వానంగా సాగుతుందో వినేవాళ్ళకే అర్థమవుతుంది. తీరా చూస్తే అంతా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లును. డిగ్రీలకి సంస్కారానికి సంబంధం లేదని నిర్ణయించుకోవాలి. మరి మీరంతా చదువుకున్న వాళ్ళు కదా, ప్రతి విషయాన్ని అంత తప్పుగా ఎందుకు విమర్శిస్తారు? అంటే నీ అమూల్య అభిప్రాయాలు ఎవడు అడగలేదు కానీ వెళ్ళు అనేశారు ఒకసారి. నేను వాళ్ళందరినీ కాఫీలని అవి ఇస్తాను. వాళ్ళందరికీ కొంత పరిచయం ఉంది కనుక ఎప్పుడైనా కొంచెం మాట్లాడతాను. అందుకే ఏదైనా కలగజేసుకుని నా ఉద్దేశాలు చెప్తే అంతమందిలోనూ తేలిగ్గా తీసి పారేస్తారు. 1-2 సార్లు అలా అయ్యాక నా జాగ్రత్తలో నేను ఉండడం మొదలెట్టాను. అసలు ఆ స్నేహితుల మీద ఈయనకు అసలు సదాభిప్రాయమే లేదు. వాళ్ళతో నేను మాట్లాడకూడదు, కానీ వాళ్ళే నన్ను పలకరిస్తారు. ఏదో జవాబు చెప్పి 2 మాటలు మాట్లాడకపోతే బాగుంటుందా?
అసలు వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నాడు బావ ఇక్కడికి అన్నాను. గొప్పకి ఒక్కొక్కసారి వాళ్ళకే వాళ్లే వచ్చి కూర్చుంటారు. బావ మరి ఎవరింటికి వెళ్ళరా? అక్కడ ఆడవాళ్ళతో మాట్లాడ్డా? తను పరాయి ఆడవాళ్ళని నవ్వుతూ పలకరించవచ్చు, కావలసినంతసేపు వాళ్లతో కబుర్లు ఆడచ్చు. కానీ తన భార్యను పరపురుషుడు కన్నెత్తి చూడకూడదు. ఏమో ఎవడు ఎలాంటివాడో నీ భార్య మీద, నువ్వు తప్పించిపోయే ఆ స్నేహితుల మీద నమ్మకం ఏది? అయితే చదువుకున్న మనిషిలో ఏ ప్రత్యేకత చూడనప్పుడు చదువుకున్న భార్య కావాలనుకున్నట్టు ఈయన ఎందుకు? గొప్పకేమో పెళ్లికి ముందు చదువుకున్న అమ్మాయిల మీద అదొక మోజు. ఉపన్యాసాల్లో స్త్రీకి స్వాతంత్ర్యం ఇచ్చేస్తారు, స్త్రీ మీద సానుభూతి కురిపిస్తారు. పెళ్ళై సంసారం పెట్టేసరికి ఆవేశాలు, ఉద్రేకాలు అన్నీ ఆఖరు. భార్య భర్త, ఆడ మగ మిగులు. ఇక ఆ భేదాలు అలా సాగవలసిందే. భాను ఎన్ని విషయాలు మాట్లాడిందో, ఏది గుర్తొస్తే అది, ఎప్పుడూ చెప్పనివి. భాను మనసు నిరాశతో కూరుకుపోయింది, కళ్ళు నిండుతున్నాయి. అన్నయ్య, కొంతమంది మగాళ్లకు చదువుకున్న భార్యలే కావాలి, కానీ భార్య అయ్యాక ఆమె చదువు మీద చిన్న చూపు, అసూయ కూడా. భార్య స్వతంత్రంగా ఆలోచిస్తే, భర్త చేసిన తప్పులు ఎత్తి చెబితే, మాటకు తగ్గ జవాబిస్తే అవన్నీ చదువు వల్లే పట్టుబడిన గర్వాలు అంటారు. అమ్మాయిలేమో చూపుల కోసం నవనాగరికంగా సినిమా తారల్ని మరిపించేటట్టుగా తయారు కావాలి, కానీ వాళ్ళు మనోభావాలు, నడవడికలు పురాణ స్త్రీలతో పోటీ చేయాలి. ఆనాటి అమ్మమ్మల కొప్పు పెట్టుకుని గోచి వేసి చీర కట్టుకుంటే ఏ మగవాడు ఇష్టపడతాడు? నేను నాకు ఇష్టమైన పుస్తకాలు చదవకూడదు, ఇంగ్లీష్ సినిమాలు చూడకూడదు, వీధి గుమ్మల్లో నిలబడకూడదు, పరాయి మగవాళ్లతో స్నేహంగా ఉండకూడదు. ఏమిటిదంతా? నేనేమీ మాట్లాడలేదు, వింటున్నాను. ఒక రచయిత పుస్తకాలు చదువుతాం, అతని ధోరణి నచ్చకపోతే మానేస్తాం. కొన్ని రకాల సినిమాలు చూస్తాం, నచ్చని వాటికి మరోసారి వెళ్ళాం. కొంతమంది మగవాళ్లతో మాట్లాడతాం, వాళ్ళని అర్థం చేసుకుని మన జాగ్రత్తలో మనం ఉంటాం. ఇవన్నీ నేను ఆలోచించుకోలేనా? అయ్యో ఎంత టైం అయిందో అంటూ లేచి వెళ్ళింది. కాఫీ చేసి తెచ్చింది. నేను పుస్తకం తెరుచుకుని కూర్చున్నాను. నా కళ్ళకు అసలు అక్షరాలు ఏమీ కనిపించడం లేదు, మాటలే వినిపిస్తున్నాయి. వెక్కి వెక్కి ఏడుస్తున్న భాను మొహమే ప్రతి పేజీ మీద సాక్షాత్కరిస్తోంది. అన్నీ నాకు చెప్పి హృదయభారం తగ్గించుకుని కాబోలు తేలిగ్గా తిరుగుతోంది. కానీ ప్రతిరోజు ప్రతి గంట అనుభవిస్తున్న ఈ నరకం ఎప్పటికీ అంతం కావాలి. చదువు సంధ్యలు, అందచందాలు, తెలివితేటలు అన్నీ ఉన్న భాను భర్తకి ఎందుకు అయిష్టమవుతోంది? సుఖశాంతులతో గడుపుకోవలసిన సంసారాన్ని ఎందుకు అతను దుఃఖమయం చేసుకుంటున్నాడు? భాను సంసారం ఆనందంగా ఉండాలంటే నేనేం చేయాలి? అన్నీ ప్రశ్నలే, జవాబులు లేవు. నా ప్రాణ స్నేహితురాలు భాను ఇంత నికృష్టమైన జీవితం గడుపుతుందని తెలిసినప్పుడు నేనెంత బాధపడ్డానో చెప్పలేను. పుస్తకం మూసి చటుక్కున ఆగి, భాను, అగరొత్తుల చెట్టు కొన్నానన్నావు, ఏది ఎక్కడా కనిపించదే అన్నాను. అయ్యో అది నాళ్ళుందా? ఎప్పుడో నా మీద కోపం వచ్చింది, అది మొక్కలైంది. ఎలాంటి వస్తువైనా నేలకేసి కొట్టడమే. నా చేతి నుంచి కప్పు జారి పడితేనే ఒక యుద్ధం జరుగుతుంది కదా. మరి తనకై తను కావాలని బద్దలు కొడితే అది అడిగేవాళ్ళు లేరు. అయినా సంపాదన పరులు ఏది పగలగొట్టినా తిరిగి కొనగలరు, నేను పాడు చేస్తే ఎలా తేగలను? భానుకి మానసిక బాధ వల్ల కొంత చాదస్తంగా మాట్లాడటం అలవాటైనట్టు అనిపించింది. ఆ పగలంతా అలా మాట్లాడుకుంటూనే గడిపాం. ఇక రాత్రి 9 గంటలైంది. అతను కొంపకు వచ్చేసరికి ఆ ముఖంలో గతంలో అంతగా కనపడని దౌర్జన్యం, కాఠిన్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నట్టు అనిపించింది నాకు. ఏమిటండి అలా చూస్తున్నారు, భోజనాలు అయ్యాయా అని పలకరించేసరికి తేరుకుని నేను భోంచేశాను, భాను మీకోసం కాబోలు ఉండిపోయింది అన్నాను. ఓహో పతివ్రత లక్షణం కాబోలు అంటూ నవ్వి తువ్వాలు అందుకుని వెళ్ళిపోయాడు. వీధి అరుగు మీదకెళ్ళి నుంచున్నాను. ఇతను విపరీతమైన వ్యక్తే, కానీ మారడా? నాకెక్కడో ఏదో నమ్మకంగా ఉంది. అతనిలో పరివర్తన రాదా? ఆ కాఠిన్యం, దౌర్జన్యం అన్నీ పోయి మనిషిలా మిగులుతాడు అనిపించింది. దానికి వ్యవధి కావాలి, ఓర్పు కావాలి, అదే మార్గం. ఏమో నా ఆశతో అలా అనుకున్నానేమో. మర్నాడు నేను వెళ్ళిపోయే ముందు భాను ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా తటపటాయించింది. అన్నయ్య అని ఆగిపోయింది. ఏమిటన్నట్టుగా చూశాను. అన్నయ్య, ఇప్పుడు నీ ఎదుట నిలబడాలంటే నాకు సిగ్గేస్తోంది. నా ఇంట్లోనే నాకు గౌరవం లేదని తెలిస్తే ఎవరైనా నన్ను గౌరవిస్తారా? తీగ కదిలితే డొంకంతా కదిలినట్టు నిన్న ఎందుకో అలా చెప్పుకుపోయాను. అన్నీ మరిచిపో అన్నయ్య.
నీ దృష్టిలో మా ఇద్దరిని చులకన కానివ్వకు. భాను కళ్ళు నీళ్లతో నిండిపోయాయి, గొంతు రుద్ధమైంది. అదో మాదిరిగా నవ్వుతూనే ఉంది. అతని మీద భానుకి ఇంకా ఆశ ఉందా అనిపించింది. భాను భుజం మీద చేయి వేశాను. అయిందా నీ ఉపన్యాసం? పిచ్చి భాను, అన్నయ్యని ఇంత గొప్పగా అర్థం చేసుకున్నావన్నమాట. నువ్వు ఎన్ని చెప్పినా బావ మీద నేను ఎక్కువ కోపం తెచ్చుకోలేదు. ఎంత కోపంతో వెళ్ళిపోయినా ఇంటికి రాగానే తనంతట తానే పలకరిస్తాడు. అవునా? అవును. నాకు కోపం వచ్చినప్పుడు నా అంతట నేను ఎప్పుడూ మాట్లాడను. ఏదో విధంగా ఆయనే మాట్లాడిస్తారు. బావలో కొంచెం మంచితనం కూడా లేకపోలేదు భాను. కుండెడు విషయంలో ఎంత అమృతం కలిపినా అది వృధా అయిపోతుంది. ఇవాళ ఏదో కారణంగా ఒక గంట సంతోషంగా ఉన్నాను అంటే తర్వాత కొన్ని రోజుల దాకా ఆ సంతోషానికి శిక్ష అనుభవిస్తాను. బావ అవివేకంగా ఉన్నాడు. నిజమే భాను. నువ్వు మాత్రం ప్రతి విషయం ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. అతని కోపంలో అనే ప్రతి మాట నిజమని బాధపడకు. ఒకనాటికి బావ పూర్తిగా మారిపోతాడు భాను. ఆ మాటలు నేను నమ్మి చెప్పానా? కాదు. భాను మాట్లాడలేదు. నేను తిరిగి అన్నాను, బావ పెరిగిన పరిస్థితులే అంత మొరటుగా ఒంటెత్తు మనిషిగా తయారు చేశాయనిపిస్తోంది. తల్లి అనురాగంతో, అక్కా చెల్లెళ్ల అభిమానాలతో పెరిగితే ఆడవాళ్ల కష్టసుఖాలు అర్థమయ్యేవి. కానీ అతనికి మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు లేరు. చేసిన తప్పుకి మందలించేవాళ్ళు లేరు. గాలి వాలుకు తిరిగి పెరిగిన వ్యక్తికి మంచి అలవాట్లు ఎలా వస్తాయి చెప్పు? ఏదో విధంగా అతన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఓపికగానే ఉన్నావు, కానీ ఇంకా ఓపికగా ఉండాలి. నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను చెప్పింది సబబు కాదంటావా? ఆలోచించు. భాను చెప్పిన సంగతులే మళ్ళీ మళ్ళీ చెప్పుకొచ్చింది. అన్నయ్య, ఎన్నో ఆశలు పెట్టుకుని కాపురానికి వచ్చాను. నేనేమీ తెలుసుకోలేను అన్ననాళ్ళు ఎలాగో గడిచిపోయింది. కానీ క్రమంగా ఆయన ప్రవర్తన అర్థమవుతుంటే నెమ్మదిగా చెప్తే ఆయనే వింటారు, సంసార బాధ్యతలు ఆయనకి లేవా అనుకునేదాన్ని. సిగరెట్లు అంతగా కాలిస్తే ఆరోగ్యం పాడైపోదా అని అడిగితే చూద్దాంలేదు అన్నారు. మళ్ళీ అడిగితే ఏదో చెప్పారు. కోపం వచ్చింది. కొన్నాళ్ళు పోనీచ్చి అడిగితే మండిపడ్డారు. అది నాకు అనవసరం అన్నారు. ఆ మాట నేను ఎత్తటానికే వీల్లేదన్నారు. ఏం చేయను? మిగిలిన వాటిలోనూ అలాగే అయింది. నా శాంతం, నమ్మకం అన్నీ వృధా అయిపోయాయి. ఏమీ చేయలేని పరిస్థితిలోకి వచ్చానన్నయ్య. నేనిప్పుడు కర్మల్ని, పూర్వజన్మల్ని, చేసుకున్న సుకృతాలని అన్నిటినీ ఇంకా గట్టిగా నమ్ముతున్నాను అంది. భాను, నీకు మళ్ళీ చెప్తున్నాను, భర్త సుగుణాలు అనుభవించేది భార్య అయినప్పుడు దుర్గుణాలు అనుభవించేది కూడా భార్యే కదా. శాంతంగా ఉండు అన్నాను. ఇంకేం చెప్పను మరి? పవిత్ర భారతదేశంలో నేను పాటించవలసిన సలహాలు ఇవే మరి అని కొంచెం నవ్వింది. నేను పర్సులోంచి 10 రూపాయల నోటు తీసిస్తూ, ఉంచు భాను, నీకేమైనా అవసరం ఉంటుంది అన్నాను. మంచివాడివే, నాకేం ఖర్చులుంటాయి అంది. నీకేం ఖర్చులుంటాయో నాకు తెలుసు, కానీ ముందు తీసుకో, లేకపోతే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే రాని, అయితే ఇక నేను మీ ఇంటికి రానవసరం లేదన్నమాట. దానికి దీనికి ముడిపెట్టకన్నయ్య అంటూ తీసుకుంది నా చేతిలో నోటు. నీ దగ్గర డబ్బు తీసుకున్నందుకు కాదు, ఈ పరిస్థితి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను అన్నది ఆ అభిమానవతి. దానికేం కానీ మరేం అనుకోకు భాను, నీకు చీరలున్నాయా? అలా అడగడానికి నాకే సిగ్గేసింది. భాను ఆశ్చర్యంగా చూసింది. చెప్పు భాను. ఉన్నాయి. నిజం చెప్పు. నిజమే అన్నయ్య, అమ్మ కొంటూనే ఉంది కదా. ఉంటే సరి, కానీ నన్ను నమ్ము భాను. నువ్వు బాధపడితే నాకు సుఖం ఉండదు. నీకేది కావాల్సినా నాకు చెప్పు. అన్నయ్య దగ్గర నీకు సిగ్గెందుకు? ఇక నాకేది కావాల్సినా నిన్నే అడుగుతానన్నయ్య. అలా ఉండాలి. భాను మంచిది. మరి నేను వెళ్ళనా? భాను నవ్వింది. భాను చేయి పట్టుకొని విడిచి అల్లుడినెత్తుకొని దించి వీధిలోకి నడిచాను. ఆ రోజు అలా అయిపోయింది. ఇక భానుకైతే ధైర్యం చెప్పాను, కానీ నిజానికి నేను నమ్మింది జరుగుతుందా? అతనికి ఏమైనా జ్ఞానం వస్తుందా? భాను సుఖపడాలంటే నేనేం చేయాలి? నా ఆలోచనలకి ఒక దారి లేదు. భానుని ఎప్పుడు చూడాలనిపించినా చూసి వస్తున్నాను. ఒకసారి భాను అడిగింది, లైబ్రరీ పుస్తకాలు తెచ్చి పెట్టడానికి నీకు వీలుంటుందా అన్నయ్య అని. భాను కళ్ళు నాకు ఎంతో చరిత్ర చెప్పాయి. భానుగా పుస్తకాలు చదవాలనే కాంక్ష అత్యధికం. మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అది తెలియకుండా ఉండిపోవటం దురదృష్టం. కనీసం తెలుసుకోవటానికి ప్రయత్నమైనా చేయకపోవటం అవివేకం అనేది ఎప్పుడు. భాను అభిరుచులను బట్టి చూస్తే
ఒకనాటికి భాను రచయిత్రి అవుతుందేమో అనుకుంటూ ఉండేవాడిని నేను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పుస్తకాలు చదువుదామనుకున్నాను. మన ఊళ్ళో లైబ్రరీలో చాలా పుస్తకాలు లేవు, కానీ ఎవరు తెచ్చి పెడతారు? ఇక నుంచి నేను తెస్తాను, సరేనా? నీ ఓపిక, చూస్తాను ఎన్ని చదువుతావో. భాను నన్ను ఒక సహాయం కోరిందంటే ఎంతో సంతోషం వేసింది. ఉత్త కబుర్లు కాక నేను భానుకి ఏదైనా చేసి పెట్టాలి. ఆ మర్నాడే సెంట్రల్ లైబ్రరీలో 2 సభ్యత్వాలు తీసుకున్నాను. ఒక్కసారే 4 పుస్తకాలు తీసుకోవచ్చు. మొట్టమొదట చలం, స్త్రీ ఒక్కటే తీసుకెళ్ళాను. అది చూసి భాను వెంటనే, ఇది నా దగ్గర ఉంది, దీని గురించే మా ఇద్దరికి ఘర్షణ జరిగింది అంది. పుస్తకం గురించి ఘర్షణ ఏమిటి అన్నాడు. మరి ఏమిటనుకున్నావు? ఈ ఇంట్లో తగువ పెట్టగలిగే శక్తి చీపురు పుల్లకు కూడా ఉంది. అది కానీ నానిగాడు ఏ గదిలోకో తెచ్చి పడేస్తే ఆ రోజు ఒక యుద్ధమే. సరే, పుస్తకం అంటావా? ఈ స్త్రీ నేను చదవటం చూసి ఆయన మండిపడ్డారు. చలం పుస్తకాలు నువ్వు చదవటానికి వీల్లేదు అన్నారు. ఎందుకు అన్నాను. అవి ఉత్త చెత్త, వాటిల్లో ఏమీ లేదు. ఆ సంగతి చదివితే కదా తెలిసేది, నేను చదవాలి కదా. అక్కర్లేదు, నేను చెప్తున్నాను, ఆ పుస్తకాలన్నీ చెత్త. కావచ్చు, ఆ సంగతి నన్నే తెలుసుకొని ఇస్తే మంచిది కదా, అప్పుడే మానేస్తాను. నోరు మొయ్, నేను చెప్తుంటే వాదించకు. నువ్వు మనిషివా పశువా? మనుషులకు మనిషిని, పశువులకు పశువుని. చెంప మీద దెబ్బ. ఈ చెంపలు బండబారిపోవడానికి కారణం అటువంటి సంఘటనలే. కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ నా చేతిలో పుస్తకం లాక్కొని ముక్కలు ముక్కలుగా చించి పారేశారు. నా హృదయం బగ్గుమంది. నేను మన ఊరు వెళ్ళినప్పుడు పట్టుదలగా చలం పుస్తకాలన్నీ దొరికినంత వరకు కొని దాచాను. తప్పంటావా? అధికారంతో ఎవరినైనా మార్చగలిగినట్టు విన్నావా? నాకు చాలా విచిత్రం అనిపించింది. అతను భర్తే కావచ్చు, అంత మాత్రాన ఒక పుస్తకం చదివే విషయంలో భార్య మీద తన అధికారం చెలాయిస్తాడా? ఒక వ్యక్తికి తనకు కావలసిన పుస్తకం చదువుకునే స్వేచ్ఛ కూడా ఉండదా? ఛీ, ఏమిటి ఇంత మూర్ఖత్వం అన్నాను. మూర్ఖత్వం ఏమీ కాదు, ముందు చూపు. చలం పుస్తకాలు చదివితే స్త్రీకి నిజం తెలుస్తుంది, తిరుగుబాటు తత్వం అలవడుతుంది. అది జరిగిన మానిన పురుషుడికి ఆ భయం ఉంటుంది. మళ్ళీ ఎప్పటెప్పటివో బోలెడు సంగతులు చెప్పింది ఈయనకి. కొత్త రోజుల్లో అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన మర్యాదలు చాలలేదంట. ఇంకోసారి ఎప్పుడో ఈయనకి జ్వరం వస్తే వాళ్ళు అంత దూరం నుంచి చూడటానికి రాలేదట. ఆ కోపం పెట్టుకుని భాను నీ తల్లికి ఉత్తరాలు రాయొద్దంట అట్ట. మేమిద్దరం పండక్కి వెళ్తున్నప్పుడు స్టేషన్కి ఎవళ్ళు రాలేదు, అది గొడవ. ఇంటికి వెళ్తూనే అలిగి పడుకున్నారు. 10 మందిలో నా పరువు తీయొద్దని కాళ్ళ వెళ్ళాపడి బతిమాలాను, వినలేదు. చేసేది లేక అమ్మతో అన్నాను. అమ్మ తప్పు ఒప్పుకుని ప్రాధేయపడితే లేచి టిఫిన్లు ఆరగించారు. ఎక్కడికక్కడ అతను ఇలా తప్పులు ఎంచుతూ ఉంటే ఎలాగే బతకటం భాను అన్నాను చేదరపడుతూ. అంతలో దొడ్డి తలుపు చప్పుడైతే భాను లేచి వెళ్ళింది. తిరిగి వస్తూ, నీ దగ్గర 2 రూపాయలు ఉన్నాయా అంది. 5 రూపాయలు నోటిస్తే దొడ్డి వైపుకి తీసుకెళ్ళింది. ఎవరో పక్కింటి ఆవిడ వచ్చినట్టుంది. కొంచెం మాటలు వినిపించాయి. 5 రూపాయలు ఎందుకమ్మా, తీసుకోగానే సరే, రూపాయన్నర చాలు. పర్వాలేదు, తీసుకోండి బామ్మగారు, మీరు తీర్చనవద్దు, ఏమీ వద్దు, 10 రోజుల్లో వచ్చేసేయండి, ఎప్పుడు ఉండే గొడవలే కదా. అమ్మా, నీకు తెలియంది ఏమీ లేదు. బతుకు ఎంత నవ్వులు పాలైందో చూసావా? నా మాటకేం కానీ నువ్వు జాగ్రత్త. చీటికి మాటికి బెంగ పెట్టుకోకు, పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో. అన్నట్టు రాజుని కాస్త కనిపెట్టుండు తల్లి. మీ అన్నయ్యకు డబ్బు ఇవ్వకపోతే ఏమైనా అనుకోడు. ఆవిడ గొంతు భారంగా ఉంది. పర్వాలేదండి, వాడి డబ్బు నా డబ్బు వేరు కాదు. మరి వెళ్తాను. మంచిది బామ్మగారు, మళ్ళా మీరు వచ్చే వరకు నాకు బెంగగా ఉంటుంది. భాను లోపలికి వచ్చి నిట్టూరుస్తూ పక్కన కూర్చుంది. ఏమిటో అన్నయ్య, ఈ మనుషుల్ని, ఈ జీవితాల్ని చూస్తుంటే ఎంత నిరాశగా ఉందో అంటూ భాను బామ్మగారి కథ చెప్పుకొచ్చింది. ఆవిడ చాలా మెత్తని మనిషి అట, నోరు లేని మనిషి. కోడలు ఆవిడ మీద పెత్తందారులాగా చెలాయిస్తూ ఉంటుందట. కోడలి పేరు సరోజ అట. పాపం బామ్మగారు కూతురింటికి వెళ్ళిపోతోంది. ఆవిడ కోడలు భర్తని, అత్తగారిని కోపం వస్తే ఎండలో కూడా నిలబెట్టగలిగే శక్తిమంతురాలు. అత్తగారి మీద ఏ క్షణంలో దయ తప్పితే ఆ క్షణంలోనే ఇంట్లో ఇచ్చి తరిమి వేయగలిగే సాహసవంతురాలు. ఉన్న ఒక్క ఆడబిడ్డని ఏడాదికోసారి కూడా ఇంటికి పిలిపించదు. ఇంకా స్కూల్లో చదువుతున్న మరిది ఒకడున్నాడు, అతనే రాజు. అతను ఆ ఇంటి నౌకరు. కోడలికి
పిల్లలిద్దరున్నారు. వాళ్ళ సంరక్షణ అంతా బామ్మగారే చూస్తుంది. వంట పని చేస్తుంది, వెట్టి చాకిరీ అంతా చేస్తుంది. రాజు నూతి నీళ్ళన్నీ తోడిపోస్తాడు, బజారు పనులు చూస్తాడు, పిల్లలిద్దరినీ తిప్పుతాడు. ఇంకే అంత మంచి వాళ్ళతో ఎందుకు పోట్లాడుతోంది కోడలు? ఆవిడ కలవారి కూతురు, చాలా సంపద తెచ్చుకుందట, అగ్గిపెట్టెతో సహా వెండిదే. అందుకే మిడిసిపాటు, మంచి చెడ్డలు ఆలోచించదు. ఒకసారి ఆవిడేదో వండమని చెప్తే బామ్మగారు కూరలు ముదిరిపోయాయి కదా అని పులుసు పెట్టిందట. తీరా రాణిగారు భోజనానికి వచ్చాక నానా భాగోతం అయింది. అత్తగారిని నానా మాటలు అంది. ఆ పులుసు ముట్టుకోవటానికైనా వీల్లేదని మొగుడు గారిని కూడా ఆజ్ఞాపించినట్టు అందట. అతను తలదించుకుని మరో కూరతో అన్నం తినేస్తున్నాడు. బామ్మగారికి దుఃఖం వచ్చింది. నాయన, నేను చేసింది తప్పు పనట్రా, అంత మాత్రానికి అది అన్ని మాటలు అనాలా అందట. పోనీ అమ్మ, దాని మాటలకేం కానీ అది చెప్పినట్టు చేస్తే పోయేది కదా అన్నాడట. ఆఖరికి ఆ తగవు కోడలు పుట్టింటికి వెళ్ళిపోయేదాకా వచ్చిందట. తర్వాత 2 రోజుల్లో భర్త వెళ్ళి బతిమాలి తెచ్చుకున్నట్ట. ఆ కోడలు ఏం చదివిందో తెలుసా అంది బాను. నా మొహం ఏమీ చదివి ఉండదు, చదివితే అలా ప్రవర్తించదు. అదే పొరపాటు. ఆవిడ సరోజాదేవి BA క్లాస్ తెచ్చుకుందట. నిజం. ఆవిడ భర్తకి ఏం పని? కాలేజీ లెక్చరర్. అతను ఉత్త దేవుడు. అంటే అంత మంచివాడని కాదు, దేవుళ్ళ నోరు విప్పి మాట్లాడలేనివాడు. సరోజ సంగతి ఆలోచిస్తే నాకు బాధగా అనిపిస్తుంది. ఆవిడకు ఒక స్త్రీ కోరుకునే సుఖాలన్నీ ఉన్నాయి. మంచి భర్త, మంచి అత్తగారు, కుటుంబంలో స్వేచ్ఛ అన్నీ ఉన్నాయి. ఆవిడ మాటకు విలువుంది, కానీ అన్నిటినీ దుర్వినియోగం చేసుకుంటోంది. తమకు లభిస్తున్న సదావకాశాలను దుర్వినియోగపరుస్తున్నారనే కదా ఈ చదువుకున్న ఆడవాళ్ల మీద లోకానికి చిన్నచూపు. తన ఇంటిని సంత చేసి మహిళా సంఘాల్లో మెంబర్ అయిపోయి ఏవో హక్కులు కావాలని నినాదాలు చేస్తే నలుగురు నవ్వుకోరు. అసలు ఎటువంటి ప్రగతి లేని నాలాంటి వాళ్ళు అందులుగానే పడున్నారు. అవకాశాలు ఉన్నవాళ్ళు కూడా వాటిని నాశనం చేసుకుంటున్నారు. అసలు లోపం ఎక్కడుందంటావు? నా ఉద్దేశం, ఈ విషయం తీసుకుంటే బామ్మగారి కొడుకులోనే. నాకు అలాగే అనిపిస్తుంది. ఈ మగవాళ్లలో ఉన్నవి 2 రకాలు. తల్లిదండ్రుల్ని, అక్కా చెల్లెల్ని పిచ్చిగా అభిమానిస్తూ తనకు భార్య ఉందని, ఆవిడ కష్టసుఖాలు తన మీదే ఉన్నాయని గుర్తైనా తెచ్చుకోరు కొందరు. 3 ముళ్ళు వేసింది మొదలు భార్య కొంగుకి దాసులై కేలు బొమ్మలై కన్నవాళ్ళను వదిలేస్తారు మరికొందరు. లోకం ఇలాగే గడిచిపోతోంది. సరోజకి నీకు స్నేహం లేదా అని అడిగింది. ఆవిడ హోదాకి నేను చాలను. నేను బామ్మగారితో మాట్లాడతానని ఆవిడ కోపం. బామ్మగారు చాలా మంచిది అన్నయ్య. తన గొడవలు ఏవో చెప్పి నన్ను ఓదారుస్తూ ఉంటుంది. నాకు చాలా విచారంగా ఉన్నప్పుడు బామ్మగారికి చెప్పుకుంటాను. ఆడదంటే మగవాళ్ళకి అంత చులకన ఎందుకండి అని నేనంటే, అయ్యో పిచ్చి తల్లి, ఇంకా ఈ రోజుల్లో ఏముంది, ఎక్కడో నీ మొగుళ్ళు లాంటి వాళ్ళు తప్ప అంతా పెళ్ళాలని ఎత్తి మీదే పెట్టుకుంటున్నారు. ఆ కాలంలో చూడాలి అంటూ ఆవిడ ఒక సంగతి చెప్పుకొచ్చింది. మరి ఆ సంగతి ఏమిటో రేపిందామా? థ్యాంక్ యూ.